ఆరంగర్ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కార్ పహాడీ షరీఫ్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని భార్య సత్యవాణి, కార్ డ్రైవర్ దాస్ మృతి చెందగా పిన్నమనేని తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయం అయినప్పటికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. డ్రైవర్తో కలిసి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుగోడ వద్ద వెహికల్ అదుపు తప్పి రైలింగ్ గుర్తుంటే వెహికల్ పోల్తపడి వెహికల్లో ఉన్నటువంటి వారి భార్య తర్వాత డ్రైవర్ స్పాట్లో దుర్మరణం జరిగింది. వెంకటేశ్వరరావు గారికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది. సార్ 12:40 మధ్యలో చనిపోయిన వాళ్ళు ఎవరు సార్? వెంకటేశ్వరరావు గారి భార్య అండ్ డ్రైవర్. తెలియదండి. ఓకే, విజయవాడ నుంచి సాయంకాలం బయలుదేరండి 7:30. ఓకే, అంటే ఎవరెవరు ఉండేది సార్? సార్ వాళ్ళు వెంకటేశ్వర భార్యను వెంకటేశ్వర డ్రైవర్. ఓకే, అంటే ముగ్గురు. అంటే ఎన్ని గంటలప్పుడు విజయవాడ నుంచి వెళ్ళారు మామూలుగా? యాక్చువల్ అంటే ఎక్కడ వెళ్తున్నారు సార్? హైదరాబాద్ ఇంటికి వస్తున్నారు. హైదరాబాద్ ఇంటికి. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్టేషన్లో ఆగి ఉన్న రైలు బోగిలో మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఖాళీ బోగిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టేషన్లోని అన్ని సీసీ కెమెరాలను పరిశీలించి హత్యకు గురైన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో వైన్ షాపులపై టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఇతర షాపులకు చెందిన లిక్కర్ను విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు బగ్గా వైన్స్ లో సోదాలు జరిపారు. 35 కార్టన్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఎంఆర్పీ వైలేషన్, డైల్యూషన్, ట్యాగింగ్ వైలేషన్ కి సంబంధించిన E4 షాప్ల గురించి చెకింగ్ కోసం వచ్చామండి. ఈ మహబూబాద్ లో కూడా ఈ ఎంఆర్పీ చెకింగ్ చేసినాము, తర్వాత డైల్యూషన్ సంబంధించి కూడా చేసినాము. వాటికి సంబంధించిన ఎలాంటి ఏమీ ఫైండ్ అవుట్ కాలేదు. అదే దాంట్లో భాగంగా ఈ బగ్గా వైన్స్ లో ఇన్స్పెక్షన్ లో భాగంగా వేరే షాప్ సంబంధించిన అంటే గోకుల్ వైన్స్ కు సంబంధించిన స్టాక్ అందులో దొరికింది. ఈ లైసెన్స్ కండిషన్ ప్రకారము నేరం కాబట్టి ఆ గోకుల్ వైన్స్ పైన తర్వాత బగ్గా వైన్స్ మీద కేసు రిజిస్టర్ చేసినది. అక్కడ ఉన్న స్టాక్ అంతా సీజ్ చేసినాము. తదుపరి యాక్షన్ కోసము లోకల్ ఎస్హెచ్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. హైదరాబాద్ లో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 323వ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ లోని విశ్వకర్మ సంఘం కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. యజ్ఞయాగాదులు చేసి వైభవంగా రథోత్సవం నిర్వహించారు. చాలా గొప్పగా అనిపించింది, చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇయర్ విశ్వసంఘం సభ్యులంతా కూడా చాలా మొత్తం ఏకంగా ఒక్క దగ్గర వచ్చి ఇది ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తున్నారంటే అసలు చూసే వాళ్ళకి కూడా కళ్ళ పండుగగా ఉంది. అసలు బ్రహ్మేంద్రంగా రాబోయే భవిష్యత్తు గురించి చెప్పారు ఆయన, భవిష్యవాణి గురించి చెప్పారు ఆయన. ఆయన చెప్పినవి చాలా మటుకు అన్ని అవుతున్నాయి కూడా. ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అసలు వీరబ్రహ్మేంద్రం గారి గురించి. మేము విశ్వబ్రహ్మణ పంచదాయలము ఒక పండగగా మేము గత కొద్ది దశాబ్దాలుగా మేము ఈ పండుగను మేము నిర్వహించుకుంటూ ఉంటాము. ఇది ముఖ్యంగా పంచదాయలు 5 పంచదాయలు కూడా ఈ యొక్క పండుగను బ్రహ్మాండంగా నిర్వహించుకుంటాము. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టులను అడ్డుకొని తెలంగాణ రైతులు ఉసురు పోసుకోవద్దని అన్నారు. ఇక జగన్, చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి రైతులతో జరిగిన సభలో మాట్లాడారు. చంద్రబాబు, జగన్మోహన్ ఇద్దరు తెలుగుదేశం పార్టీ, జగన్ పార్టీ 2 పార్టీలు కలిసి తమ రాజకీయ లబ్ధి కోసం, మీ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం దయచేసి మా తెలంగాణ రైతుల ఉసురు పోసుకోకండి. జగన్ అట
మన పాలమూరు కట్టొద్దని తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పుడు జగన్ దీక్ష స్టార్ట్ చేసింది. అక్కడ చంద్రబాబు ఏమో కేబినెట్ లో తీర్మానం చేసి ఢిల్లీకి ఉత్తరాలు రాస్తున్నాడు. సుప్రీంకోర్టులో కేసు వేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇది ఎక్కడి పాపం అండి? మేము ఒక్కటే కోరుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం, మీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన చుక్క నీళ్లు మాకొద్దు. కృష్ణా నదిలో మాకు 376 టీఎంసీల నీళ్ల కేటాయింపు ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. మేము ఏ ప్రాజెక్టు కట్టుకున్నా మా 376 టీఎంసీలకు లోబడే కట్టుకుంటాం. రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పుకు లోబడే మేము ఉంటాం. ప్రజలకు పర్యావరణానికి ఇబ్బంది లేని మైనింగ్ విధానాలు అమలు చేస్తామంటుంది సర్కార్. సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తామంటున్నారు. మైనింగ్ శాఖపై సమీక్షలు, పలు అంశాలపై చర్చించారు మంత్రి కేటీఆర్. రానున్న రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు ఆన్లైన్లోనే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ జిల్లా ములుగును జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో 48 గంటల బంద్ కొనసాగుతుంది. దుకాణాలు మూసివేసి బైక్ ర్యాలీ నిర్వహించారు నేతలు. జిల్లా ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ములుగును జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. కేసీఆర్ గారు ఎన్నికల బహిరంగ సభలో ములుగు ప్రాంతం వెనుకబడ్డది. మరి ములుగు ప్రాంతం జిల్లాగా ప్రకటిస్తా, మరి జిల్లా అయితేనే ఈ ములుగు ప్రాంత వాసులు హరిజన గిరిజన వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతారు, ఈ ఏరియా డెవలప్ అవుతాయని బహిరంగ సభలో వాగ్దానం చేయడం జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రెస్ క్లబ్ లో మరి ఈ ప్రాంతము వెనుకబడ్డ ప్రాంతం జిల్లా చేస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ములుగు పట్టణాన్ని ఆనుకొని ఒక 3,000 నుండి 5,000 ఎకరాల గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉంది. మరి ఏ రూపాయి లేకుండా మరి బిల్డింగ్లు, ఆఫీసులు కట్టడానికి అవకాశం ఉన్నది. మీరు కనుక ములుగు జిల్లా అలౌ చేయబోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగ చెంచు లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూలైలో మేడ్చల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరిగాయి. ఈ దొంగతనాలపై దర్యాప్తు జరిపిన పోలీసులు సికింద్రాబాద్ బన్సీలాల్ పేటకు చెందిన గడ్డం లక్ష్మి అలియాస్ చెంచు లక్ష్మిని అరెస్ట్ చేశారు. 14 ఏళ్లలోనే దొంగతనాలకు అలవాటు పడిన చెంచు లక్ష్మిపై ఇప్పటి వరకు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆమె నుంచి 7,75,000 విలువైన ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రావటం వల్ల టీమ్స్ పంపించేసి క్యాచ్ చేయడం జరిగింది. ఆమెను తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. చేస్తే ఇక్కడ మన సైబరాబాద్ లిమిట్స్ లో ఒక 9 కేసెస్, ఇంకా బయట వేరే 2-3 కేసెస్, ఇంకా మేడ్చల్ పిఎస్ పరిధిలో 3 కేసెస్, టోటల్ గా 11 కేసెస్ లో 11 అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్పడం జరిగింది. తను చేసినటువంటి ఈ గోల్డ్ ఐటమ్స్ అన్ని కూడా తన యొక్క వదినైనటువంటి వదిన మంగమ్మకి ఇవ్వటం జరిగింది అనమాట. ఏమన్నా తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ మంగమ్మని కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె దగ్గర ఆమె పొజిషన్ లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మొత్తం కూడా రికవరీ చేశాము. ఇప్పటి వరకు ఈమె సైబరాబాద్, హైదరాబాద్ అండ్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో మొత్తం మీద ఇప్పుడు ఒక 100 వరకు అఫెన్సెస్ ఈ డేహెచ్బీస్ పగటి దొంగతనాలు చేసినట్టుగా తేలింది. బంగారం మరియు వెండి వచ్చేసి 728 గ్రామ్స్ అంటే సుమారుగా 3.5 kg వెండి మేము రికవరీ చేసి చూస్తే 7 లక్షల. సిటీలో ఫిట్నెస్ కోచ్లకు డిమాండ్ పెరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలంటే ఫిట్నెస్ తప్పనిసరి. రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్లతో పాటు చెస్ట్ ఎక్సర్సైజ్ల కోసం కోచ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు అభ్యర్థులు. ఈవెంట్స్ లో సక్సెస్ అయ్యేందుకు కోచ్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. పోలీస్ జాబ్స్ పడటంతో కోచ్లకు ఉపాధి దొరికింది. గయా కోర్టులో లొంగిపోయిన బీహార్ ఎమ్మెల్సీ మనోరమాదేవికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తన ఇంట్లో విదేశీ మద్యం ఏమీ దొరకలేదని, తాను నిరపరాధినని కోర్టు వద్ద పేర్కొన్నారు. మనోరమ కొడుకు రాఖీ యాదవ్ తన కారును ఓవర్టేక్ చేశారన్న కోపంతో ఓ వ్యక్తిని కాల్చి చంపేసిన కేసులో ప్రధాన నిందితుడు. ఈ కేసులో మనోరమాదేవిని ప్రశ్నించేందుకు ఆమె ఇంటికి వెళ్లగా అక్కడ భారీ మొత్తంలో విదేశీ మద్యం సీసాలు లభించాయి.
దాంతోపాటు ఓ బాల కార్మికుణ్ణి పనిలో పెట్టుకున్నందుకు కొడుకు రాఖీ యాదవ్ను పోలీసులకు దొరకకుండా దాచిపెట్టినందుకు ఆమెపై మరో కేసు నమోదైంది. ఆమె భర్త కుమారుణ్ణి అరెస్ట్ చేసిన మనోరమాదేవి మాత్రం పరారీలో ఉన్నారు. ఆమె ఆచూకీ కోసం గాలింపులు కొనసాగుతుండగానే ఆమె న్యాయస్థానానికి లొంగిపోయారు. సికింద్రాబాద్ బోయినపల్లి పిఎస్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ భవనంలోకి ప్రవేశించిన దొంగలు 3 ఇళ్లలో చోరీ చేశారు. బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కావడం విశేషం. ఓ శుభకార్యానికి వెళ్లి వచ్చేలోగా ఇంటికి వేసిన తాళాలు పగిలి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా పుష్కర ఏర్పాట్లలో సర్కార్ బిజీగా ఉంది. ఇప్పటి వరకు మీటింగ్లు, రివ్యూలు చేసిన మంత్రులు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించనున్నారు. ఇవాళ పాలమూరులో 4 మంత్రులు పుష్కర ఘాట్లు గెస్ట్ హౌసుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇవాళ మహబూబ్ నగర్ లో మంత్రి హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. పుష్కరాలను ఘనంగా చేస్తామంటున్న సర్కార్ మహబూబ్ నగర్ జిల్లా జూరాలలో పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా 2వ రోజు పర్యటించిన మంత్రి హరీష్ రావు చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మందమరిలో ఊర చెరువుపై 2 కోట్లతో మినీ ట్యాంక్ నిర్మించేందుకు భూమి పూజ చేశారు. మందమరిలో మంత్రి హరీష్ రావుకు ఘనస్వాగతం లభించింది. ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా చేసుకోవడం కోసం 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. ఈ ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ చేసుకోవడం ద్వారా మరి మందమర్రి ప్రజలు మా సాయంత్రం పూట పిల్లలతో వచ్చి ఇక్కడ ఆడుకునే అవకాశం ఉంటుంది. మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగకు బతుకమ్మలు వేసుకోవడానికి మెట్లు కట్టి బతుకమ్మ ఆడుకునే ఆట స్థలాన్ని కూడా దీని మీద ఏర్పాటు చేస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ అన్ని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, ఉదయం పూట వాకింగ్ చేసుకోవడానికి కానీ, అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా చెరువులను బాగా చేసుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ప్రయత్నం. ఈ చెరువుల్లో నీళ్లుంటేనే మన బావుల్లో, బోర్లలో, పట్టణాల్లో నీళ్లుంటాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామం శివార్లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ మేరీస్ కాలేజీలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కళాశాల రికార్డులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు, ఆ తర్వాత వచ్చేసి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నటువంటి ప్రతి కాలేజీలు కూడా మాకు చెక్ చేయడానికి మా డీజీ సార్ ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. దానిలో భాగంగా ఈరోజు విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్కి వచ్చాము. వస్తే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య సిబ్బంది కూడా బాగానే సహకరించారు. మాకు కొన్ని చిన్న చిన్న డిఫెక్ట్ కనపడుతున్నాయి. దాన్ని యాజ్ పర్ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము మా డీజీ సార్కు రిపోర్ట్ పంపిస్తాం. మహబూబ్ నగర్ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పర్యటించారు. ముస్లిం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రిజర్వేషన్లపై రాష్ట్ర కమిటీ నుంచి నివేదిక అందనుందన్నారు. నివేదిక అందగానే శాసనసభ మండలిలో చర్చిస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మొదట కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామంలోని 35 kV విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో 9 మంది దళితులకు ఒక్కొక్కరికి 3 ఎకరాల చొప్పున 27 ఎకరాలు భూమి పంపిణీ చేశారు. అనంతరం షాద్నగర్ లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి 600 గజముల్లో శంకుస్థాపన చేశారు. నిర్దవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక పథకాలు ప్రజల కోసం అమలు చేయబడుతున్నవి మన తెలంగాణలోనే అని అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. జేపీ దర్గా అభివృద్ధి కోసం 25 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణలో ప్రతి ఇంటికి మంచినీరు, ప్రతి ఊరికి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ కొత్తూరులో స్కూల్ డెవలప్మెంట్ సెంటర్ ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. మహబూబ్ నగర్ నుండి ఫలక్నుమా వరకు కేటాయించిన డబుల్ రైల్వే లైన్ పనులు వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీతో పాటు ఎంపీ జితేందర్ రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య యాదవ్లు పాల్గొన్నారు. ముజావర్ ముతవల్లి కోసం దర్గాలు అంటే కొంచెం లాస్ట్ ఇయర్ లో యాక్షన్ చేయాలి. ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. తప్పకుండా నేను, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు, మా చైర్మన్ గారు, సర్పంచ్ గారు, మన అందరూ లీడర్స్ అందరి ఇక్కడ ముజావర్తో ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఆయనతో మాట్లాడిన తర్వాత మన సెక్రటరీ ఉమర్ జలీల్ గారు వచ్చారు. ఏ ప్రాబ్లం ఉంది తప్పకుండా సాల్వ్ చేస్తా. ముజావర్ బి మన మంచి ఉన్నారు, ఆయనకు బి ఏ సహాయత కావాలి తప్పకుండా ప్రొవైడ్ చేస్తా. మగర్ హర్రాజ్ చేస్తే అంటే కొంచెం బాగా అవుతుంది. రెవెన్యూ ఎక్కువ వస్తే అంటే డెవలప్మెంట్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. సీఎం గారు మంచి నాకు బడ్జెట్ బి శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు. తప్పకుండా ఇది మా చాలా పెద్ద దర్గా, చాలా నియర్లీ ఐ థింక్ 400 years ఇక్కడికి ఉమర్ జలీల్ మా సెక్రటరీ గారు బి ఇక్కడ ఉన్నారు. చాలా కలెక్టర్ గారు బి వచ్చారు, ఆర్డీఓ గారు బి వచ్చారు. అందరికి డిస్కషన్ జరిగింది. ఫ్యూచర్ లో ఈ దర్గాలో నుంచి చాలా ఎంత మంది వస్తాయంటే ఆయనకు ఏ ఫెసిలిటీస్ కావాలి తప్పకుండా ప్రొవైడ్ చేసినా, ఎంత డబ్బులు ఖర్చు అయితే మా ఆనరబుల్ సీఎం గారు ఇస్తామని హామీ ఇచ్చారు. 25 acre ల్యాండ్ అంతే అంత చాలా టైం పీరియడ్ బిఫోర్ అంటే పర్చేజ్ చేసిన. ఇప్పుడు పట్టా గిట్ట ఈ దర్గా పేర్లో చేయలేదు. నేను కలెక్టర్ గారికి చెప్పాను, ఆర్డీఓ గారికి తప్పకుండా డాక్యుమెంట్ కంప్లీట్ అయిన తర్వాత దర్గా కోసం చాలా మందికి రోజ్గార్ బి ఉంది. ఇక్కడికి ఆయనకు బి ఏ జగ మంచి ఉంది, ఆయనకు తప్పకుండా ల్యాండ్ ప్రొవైడ్ చేస్తా. ఈ దర్గాకు చాలా డెవలప్ చేసిన అంటే మా ఆనరబుల్ సీఎం గారికి ఇష్టం ఉంది. ఎక్కువ ఇవ్వలేదు. మన ఆనరబుల్ సీఎం గారు ఎంతమందికి ఇల్లు ఉన్నారు, 10 ఉన్నాయంటే 40 కిలో రాజధాని ఇస్తున్నారు. అలాగే ఆసరా స్కీమ్ చాలా బాగా స్కీమ్ ఉంది. ఆసరా స్కీమ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ 1000 ఇస్తున్నారు. హ్యాండిక్యాప్ ఉండే 15,000 ఇస్తున్నారు. మొత్తం మన ఆనరబుల్ సీఎం గారు చాలా హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నారు. వీకర్ సెక్షన్ లో హౌసింగ్ కోసం పేదవాడు ఎక్కడెక్కడ ఉన్నారు 2 bedroom ఇల్లు ఇస్తున్నారు. హైదరాబాద్ లో కట్టించిన చాలా బాగా ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో చాలా డెవలప్మెంట్ కోసం చాలా మంచి స్కీమ్ తీసుకొచ్చిన లైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మన కొంచెం ముస్లిం సోదరులు మనకు హైదరాబాద్ లో ఒక మెమోరియల్ ఇచ్చారు. వేరే వేసెస్ చేస్తే మంచికి మీకు పెన్షన్ రాలేదు. తప్పకుండా మీ చాలా మంచి ఎమ్మెల్యే గారు, చాలా అనాయకులు ఎమ్మెల్యే గారు ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు. తప్పకుండా మీకు నేను డిస్కస్ చేశాను. ఈ కలెక్టర్ ద్వారా కావాలంటే ఇక్కడ ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. తప్పకుండా మేము ఏ సర్టిఫికేట్ కావాలి ప్రొవైడ్ చేస్తా, పెన్షన్ కావాలి తప్పకుండా ఇస్తున్నారు. మా స్టడీ నిజామాబాద్ లో చాలా బీడీ వర్కర్స్ 1000 పెన్షన్ ఇస్తున్నారు. మన సీఎం గారు ఇప్పుడు ఈ ఏరియాలో అంటే చాలా సబ్సిడీ స్కీమ్ చాలా బాగా నడుస్తుంది. సబ్సిడీలోనే 1 lakh సబ్సిడీ లోన్ ఇస్తే అంటే 80% సబ్సిడీ ఉంది. 2 lakh కి 70,000 ఉంది. 3 lakh ఎక్కువ ఎంత ఉంది, 60% సబ్సిడీ ఇస్తున్నారు. ఎందుకంటే అందరికీ జాబ్ ప్రొవైడ్ చేయాలి, అందరికీ పని చేయాలి. అంటే ఇప్పుడు వేజెస్ కోసం, లేబర్ కోసం ఇది అందరూ ఇది అగ్రికల్చర్ లేబర్ కు ఇది మండలంలో ఉంటే 17,000 17,261
మందికి లేబర్ పని ఇస్తున్నారు. ఎంతమంది 100 రోజు ఇచ్చారు, ఇప్పుడు 150 రోజు ఇస్తున్నారు. ఎందుకంటే డ్రాట్ ఉంది. మీ మహబూబ్ నగర్ లో మొత్తం మండలం డ్రాట్ డిక్లేర్ చేశారు. మా సీఎం గారు చాలా ఢిల్లీకి పోయినా మోదీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, మన తెలంగాణలో 2 years నీళ్ళు పడతలేదు, మనకు ఎక్కువ సహాయత ఇచ్చి ఎందుకంటే మనకు ఇక్కడ ఉండే మంచికి సహాయత ఇవ్వాలి అంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చాలా డిక్లేర్ చేస్తున్నారు. నేను అందరికీ ఒక మాట చెప్తున్నారు, ఈ మీ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ వచ్చే ముందు అందరూ 3-4 చీఫ్ మినిస్టర్ చెప్పారు. ఫస్ట్ అంటే చంద్రబాబు నాయుడు చెప్పారు 2001 to 4 తర్వాత వైఎస్ రాజశేఖర గారు చెప్పారు, తర్వాత రోషే గారు చెప్పారు, లాస్ట్ ఇయర్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీకు పవర్ వస్తలేదు, విద్యుత్ వస్తలేదు, మీ దగ్గర కెపాసిటీ లేదు. మా ఆర్ఎంఓ సీఎం గారు వితిన్ 6 months అంటే సాధించారు, మీకు అందరికీ విద్యుత్ వస్తుంది. ఇక 1 year తర్వాత అగ్రికల్చర్ లో 20 or 24 hours నీళ్ళు ప్రొవైడ్ చేస్తామని మన ఆర్ఎంఓ సీఎం గారు చాలా అగ్రిమెంట్ చేశారు. మన స్టేట్ వితిన్ 5 to 6 years ఇండియాలో అంటే నంబర్ 1 స్టేట్ అవుతుంది. రైతులకు 1 crore లైన్ అంటే మా తెలంగాణ అంటే ఈచ్ కాన్స్టిట్యూన్సీలో అంటే 1 lakh acres అంటే లైన్ ప్రొవైడ్ చేస్తారు, అగ్రికల్చర్ లైన్ ప్రొవైడ్ చేస్తారంటే హామీ ఇచ్చారు. తప్పకుండా ఈ మనకు చాలా అన్యాయం జరిగింది. మన భగవాన్ అల్లా మీద దేవుడు మనకు మంచి సీఎం ఇచ్చారు. ఆయనకు మొత్తం ఏం రావాలి అంటే ప్రజలకు ఆయన కొడుకు ఎట్లా ఉన్నారు, ఆయన అమ్మాయి ఎట్లా ఉన్నారు అట్లా ట్రీట్ చేస్తున్నారు. ఇది రెవెన్యూ ద్వారా చాలా మంచి స్కీమ్ తీసుకొస్తున్నారు. రెవెన్యూ ద్వారా ఈ పెన్షన్ ఎంత ఉందో అంటే 4,202 మందికి 10,90,000 ఇచ్చారు మీ మండలికి. ఇప్పుడు 4,883కి నియర్లీ 51,40,000 ఇస్తున్నారు. ఈ స్కీమ్ అంటే పెన్షన్ అంటే చాలా బాగా స్కీమ్ తీసుకొస్తున్నారు. నేను అందరికీ ఈ రోజు అంటే సబ్ స్టేషన్ లో ఇనాగ్రేషన్ కోసం వచ్చాను. తప్పకుండా ఈ సబ్ స్టేషన్ ఇనాగ్రేషన్ కట్టిన తర్వాత మీకు చాలా పవర్ కోసం మీ ఓల్టేజ్ కోసం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మహబూబ్ నగర్ దర్గా పోయి వచ్చిన జహాంగీర్పేట దర్గా అంటే చాలా శాంతగా దర్గా, జహాంగీర్పేట దర్గా అంటే చాలా మీకు గౌరవం ఉంది. మన ఆర్ఎంఓ సీఎం గారు ఆ 25 acre లైన్ ఉండే దర్గాకు మీరు అలాట్ చేశారు. ఆ దర్గాలో అంటే చాలా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దర్గా మనకు హిందూ ముస్లిం గంగా జమున తహసీల్కి ఒక పెద్ద మిసాల్ ఉంది. ఇక్కడ నేను ఎట్లా పోతున్నారు, అంజయ్య గారు ఎట్లా పెడుతున్నారు, మా ఎంపీ గారు ఎట్లా పెడుతున్నారు. దర్గా ఉంది. ఈ దర్గాలో అంటే చాలా ఆంధ్ర పీరియడ్ లో చాలా అన్యాయం జరిగింది. తప్పకుండా ఈ టైంలో అంటే మా సీఎం గారు అంటే దర్గా ఏరియాలో అంటే ఆ పక్కలో అంటే కొంచెం పోయి దర్శనం చేసిన మంచిది. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో భీమశంకర్ అనే వ్యక్తి ఇంట్లో 6 తులాల బంగారం, 80 తులాల వెండి, 5,000 రూపాయల నగదును దుండగులు దొంగిలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శాంతినగర్ మా ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. రాత్రి నేను పైన జమీన పైన అనుకున్నా. తర్వాత పొద్దున 5 గంటలకు వచ్చి డోర్ ఓపెన్ చేసామంటే ఆల్రెడీ తాళం వల్ల కొట్టి లోపలికి వెళ్ళేసి బీరువాలో ఉండే బంగారు నగలు సుమారుగా 6 నుంచి 7 తులాల వరకు, తర్వాత 4-5 వేల క్యాష్, వెండి వస్తువులు, పూజా సామాన్లు, ఒక చెంబు, సెమెల్, దీపాలు అవి వెతికెళ్ళాను. మామూలుగా కాస్ట్ ఎంత ఉండొచ్చు సార్? మామూలు కాస్ట్ వచ్చేసి వెండి ఎంత ఉంటుంది? 80 తులాలు ఉంది సార్. 80 తులాల వెండి, సుమారుగా 6-7 తులాలు గోల్డ్ నగలు ఉన్నాయన్నట్లు. క్యాష్ వచ్చేసి ఒక 4-5 వేల క్యాష్. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో జగన్ దీక్షకు వ్యతిరేకంగా తెరాస నాయకుడు గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ పట్టణంలో తాండూర్ రోడ్ నందు గుర్తు తెలియని వాహనం ఢీకొని గేదె మృతి చెందింది. మృతి చెందిన గేదెను రోడ్డు మీద నుంచి తొలగించలేకపోవడంతో తాండూర్ నుండి కొడంగల్ వస్తున్న బైక్ మృతి చెందిన గేదెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.